అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మీ జీవితంలో ఒక అపూర్వమైన ఊహించని మహా అద్భుతం జరగబోయే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా జూన్ 20, 21, 22 తేదీలలో మీ గృహంలో చోటు చేసుకోబోయే శుభ పరిణామాలు చూసి మీరు కళ్ళలేని అద్భుతమైన స్థితికి చేరుకుంటారు. మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా మహాదైవిక శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది. మీ తలరాత్రను తిరగరాయబోతుంది. మీరు వింటున్నది అక్షరాల సత్యం. ఇందులో ఎలాంటి ఆసక్తి లేదు. మీరు ఎంతటి ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్న, ఎంత తీవ్రమైన మానసిక ఒత్తిడితో సతమతం అవుతున్నా సరే, ఒక పావుగంట సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి. అన్ని పనులను పక్కన పెట్టి ఏకాంతంగా ప్రశాంతంగా చోట కూర్చోండి. మేము చెప్పబోయే ఈ మాటలు కేవలం చెవులతో కాదు, మీ మనసు లోతులోకి, మీ ఆత్మలోకి ఇనికిపోయేలాగా. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమ సత్యం మీ గుండెని బలంగా తాకుతుంది. మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటలు వేస్తుంది. కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. భక్తితో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరు? అసలు ఎన్నో లక్షల గృహాలుండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల సుడిగుండంలోకి నెట్టుకున్నామా అని తీవ్రంగా పశ్చాత్తాపడతారు. ఆ దివ్యశక్తి ఎప్పటి నుండో మీ మీద తల కర్ణ కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తుంది. కానీ మీరు దాన్ని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడిన ప్రతి కష్టానికి, అనుభవించిన ప్రతి వేదనకు, కాచిన ప్రతి బొట్టుకు కూడా ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగానే ఉన్నాడా? అంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు, మా మీద ఎందుకు ఇంత పగ పట్టాడని మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి. కానీ మీ ఆవేదనలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతమవుతుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. నా కోవలో వృశ్చిక రాశి వారికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ రాశి చక్రంలో 8వ స్థానంలో ఉండే వృశ్చిక రాశి మిగిలిన రాశుల కంటే కూడా ఎంతో భిన్నమైనదిగా మరీ లోతైనది. దీన్ని అర్థం చేసుకోవడం ఒక సవాల్. కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు దొరకరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక అధిపతి, ఒక చిహ్నం మరియు ఒక మూలకం ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈయనను అంగారకుడు అని కూడా పిలుస్తారు. కుజుడు ధైర్యానికి, పోరాట పట్టింపుకు మరియు శక్తికి ప్రతీక. అందుకే ఈ లక్షణాలు వృశ్చిక రాశి వారిలో బలంగా కనిపిస్తాయి. ఈ రాశి ఒక చిహ్నం తేలు చూడడానికి ప్రశాంతంగా తన పాను తను చేసుకుంటూ పోతున్నట్టు కనిపిస్తుంది. కానీ దానికి ఆపద వస్తుందని తెలిసినప్పుడు లేదా ఎవరైనా దాన్ని రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం కొండితో గట్టిగా కొడుతుంది. వృశ్చిక రాశి వారి మనస్తత్వం కూడా ఇలాగే ఉంటుంది. వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు, వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా వారిని మోసం చేసినా, కించపరిచినా లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలని అంటారు. వృశ్చిక రాశి ఒక జలతత్వ రాశి. నీటికి ఉన్న గుణం లోతుగా ఉండడం మరియు భావోద్వేగాలను కలిగి ఉండటం. అందుకే వీరిపైకి ఎంత కఠినంగా, గంభీరంగా కనిపించినా వారి లోపల సముద్రమంత భావోద్వేగాలు దాగి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా సరే మీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు. వృశ్చిక రాశి వారి ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం. వారు తమ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితో పంచుకోరు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. వారు తమ భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అనసుగా తీసుకుంటారేమోనని భయపడతారు. అందుకే తమ చుట్టూ ఒక అదృష్టమైన గోడను కట్టుకొని జీవిస్తారు. కేవలం తాము పూర్తిగా నమ్మిన కొంతమందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు. వీరికున్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం.
ఎదుటివారి మనసులో ఏముందో, వారు నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారని వీరు చాలా సులువుగా పసిగట్టగలరు. వారి కళ్ళలోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగానే వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరి ముందు నాటకాలాడినా, కళ్ళబుల్లి కబుర్లు చెప్పిన వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండేవారిని ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని అస్సలు సహించలేరు. వృశ్చిక రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు. స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సరే వెనకాడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు. వారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే వారిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. వృశ్చిక రాశి వారు ఎంత మంచి స్నేహితులు. ఎవరైనా వారికి ద్రోహం చేస్తే ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు. వారిని గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం. ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలాగా ఉండిపోతుంది. అందుకే వీరి శత్రుత్వం పెట్టుకోవడం చాలా నిప్పుతో చెలగాటడం ఆడడమే అని చెప్తారు. పోరాట పటిమ వృశ్చిక రాశి వారి రక్తంలోనే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించారు. ఒకసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించారు. వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా పట్టుదల, దృఢ సంకల్పం వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. అందుకే వీరు ఏ రంగంలో ఉన్న నాయకులుగా ఎదుగుతారు. వృత్తి జీవితంలో వీరి అంకిత భావంతో పనిచేస్తారు. ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఏకాగ్రత అమోఘం. వారి పరిశోధన, గూఢచర్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైన విశ్లేషణ అవసరమయ్యే రంగాలలో వీరు బాగా రాణిస్తారు. వారికి అధికారం అంటే ఇష్టం. ఇతరుల కింద పనిచేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు. వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలుంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైన పనులలో పూర్తి చేయడంలో వారు ముందుంటారు. ప్రేమ సంబంధాల విషయంలో వృశ్చిక రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు. ప్రేమించిన వారి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో స్వచ్ఛత, లోతు ఉంటాయి. కానీ అదే సమయంలో వారిలో అసూయ, తమ వారిని భావన అనే ఎక్కువగా ఉంటాయి. తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని, నమ్మకాన్ని ఆశిస్తారు. చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు. వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో, అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది. అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉండాలి. వీరిలో ఉండే మొండితనం ఒక్కొక్కసారి వారికి మేలు చేస్తే మరోసారి కీడు చేస్తుంది. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దేవుడు వచ్చి చెప్పిన వారి మనసును మార్చడం కష్టం. ఆ నిర్ణయం తప్పదని తెలిసిన కానీ పట్టును వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు వారిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. ఇతరుల సలహాలు వినడానికి వారు అంతగా ఇష్టపడరు. తమకు తెలిసిందే సరైనదని భావన వారిలో బలంగా ఉంటుంది. వీరు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషులను తమ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది వారిలో ఉండే అభద్రత భావం వస్తుంది. అంత తమ నియంత్రణలో ఉంటే వారు ప్రశాంతంగా ఉండగలరు. ఈ గుణం వల్ల ఇతరులు వారితో ఉండడానికి ఇబ్బంది పడవచ్చు. ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును అనవసరంగా ఖర్చు చేయరు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో, పెట్టుబడులు పెట్టడంలో వీరు ముందుంటారు. వారికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు, అది వారికి ఒక రకమైన శక్తిని, భద్రతను ఇస్తుంది. వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. జీవితం, మరణం, విశ్వాస రహస్యాల వంటి లోతైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలనే తపన వారిలో ఉంటుంది. వీరు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకుంటే జీవితంలో అద్భుతాలు సాధించగలరు. వృశ్చిక రాశి వారు తమని తాము ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. ఇతరులను నమ్మడానికి ముందు తమను తాము నమ్ముకోవాలి. అప్పుడే జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఒక సంక్లిష్టమైన పజిల్ లాంటి వారు. వారిని అర్థం చేసుకోవడానికి ఓపిక, సమయం కావాలి. వారు సముద్రం లాంటి వారు. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో వాళ్ళు అనంతమైన లోతులుంటాయి. వాటి కఠినమైన కింద ఒక సున్నితమైన ప్రేమ ఇంచే హృదయం ఉంటుంది. వారి నమ్మకాన్ని గెలిచిన వారికి వారి జీవితంతో ఒక కవచంలా అండలు నిలుస్తారు. వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు. అందుకే వృశ్చిక రాశి వారిని కేవలం వారిపై కనిపించే ప్రవర్తనను బట్టి అంచనా వేయకూడదు. వారి లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం మనకు పరిచయం అవుతుంది. వృశ్చిక రాశి వారు స్వతహాగా చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. పైకి గంభీరంగా, కఠినంగా కనిపించిన వారి మనసు వెన్నలాంటిది. వీరు ఒంటరిగా కూర్చొని నాకెవరు లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరని తీవ్రంగా మదనపడతారు.
ఆ సమయంలోనే వీరికి దైవం మీద నమ్మకం సన్నగిల్లుతుంది. నాకే ఎందుకు తీరని కష్టాలు, నేను తెలిసి ఏ పాపం చేయలేదే, ఎవరికి అన్యాయం చేయలేదే అని చెప్పి ఆ భగవంతుడు నిందించిన సందర్భాలు కూడా మీ జీవితంలో చాలా ఉన్నాయి. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను, మీ ప్రతి ఆలోచనను, ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు మమ్మల్ని ప్రతి ఆరోగ్యం నుంచి, ఆపద నుంచి మిమ్మల్ని మహాదైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు. అవును, మీరు విన్నది నిజం. శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలను చూపిస్తున్నాడు. వృశ్చిక రాశి వారు పడుతున్న కష్టాలకి, మీరు చూపిస్తున్న అపారమైన సహాయానికి, మీలో దాగి ఉన్న మానవతానికి, మీ నిజాయితీకి, మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మానికి ఆర్గనేతుడు ఆ మహాదేవుడు మనసారం ఇచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తిపుంజం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నాడు. మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, దృష్టిలో వెంట్రుక వాసులు తప్పిపోయి ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్య కాలంలో మీకు కాస్త కూస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులలో నెమ్మదిగా కదలిక, పురోగతి కనిపిస్తూ ఉంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపా కటాక్షాలే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మన ముందుకు రాదు, మనతో నేరుగా మాట్లాడదు. నాలాంటి వారి మాటల రూపంలో, లేదా ఏదైనా ఒక శుభ సంకేతం రూపంలోనూ, ఒక పక్షి అరుపు రూపంలోనూ, ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు, దారిద్ర్యం, అనారోగ్యం, అపజయం వంటి సమస్యలన్నిటి కూడా శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుని పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో, భక్తితో నిండిపోతుంది. కాబట్టి ఎందుకంటే వృశ్చిక రాశి వారికి అనేక కష్టాలను, పరీక్షలను పెట్టే శని భగవానుని శాంతింపచేయగల, ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంటుంది. వృశ్చిక రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు. లేదా వారి మనస్తత్వం, వారి ఆలోచన విధానం, వారి తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇక్కడి నుంచో సుగంధభరితమైన కొన్ని వాటి రావడం కానీ, గుడిలో వినిపించే గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు. అవి ఏవి మీ భ్రమ కాదు, అది మీ ఊహలకు అంతకన్నా కాదు. సాక్షాత్ ఆ శివయ్య మీలో, మీ చుట్టూ తిరుగుతున్నాడనడానికి అవే స్పష్టమైన, తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చు పెట్టే యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమః శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. అలాగే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి సోమవారం రోజు కానీ, లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామి వారి పాదాల దగ్గర చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొరాలకిస్తాడు. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను, తెలియక చేసిన పాపాలను అరించి మీకు సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. మీ చుట్టూ ఉన్నవారు అసూయపడతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో కూరుకుపోయినా సరే, ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా శివయ్య,
నన్ను కాపాడు తండ్రి అని తలుచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి. అయితే ఇక్కడ మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. శివుడు జగత్ రక్షకుడైతే కులదేవత మీ వంశానికి రక్షకురాలు. మీకు మీ కులదేవత ఎవరు తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని, బంధువులను అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది. కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండా హామీ చేయాలని చెప్పి చూసుకునే శక్తులు, మీ మీద నరగోస ఉండే శక్తులు కూడా దరిదాపులకు కూడా రావు. అన్నీ వాళ్ళు చేసినవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. మీకు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో అఖండ విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ చేతిలో ధనం నిలకడగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. అనవసర ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్న దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం, అన్యోన్యభరితం అవుతుంది. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎన్ని పనులలో తలమునకలై ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ మహాశివుని మీ మనసులో, మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెండు మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసాదారులు, మీ పక్కనే ఉండే అంగరక్షకులు. మీ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆశ్చర్యపడతారు. మేము ఇన్నాళ్ళు కంటికి లెప్ప కాపాడిన ఆ దైవానికి మేము కృతజ్ఞత కూడా చెప్పలేకపోయాము అని చెప్పి బాధపడతారు. కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రసరిస్తుంది. ఆ మహాదేవుడు మీ పాపాలని, మీ పూర్వజన్మ కర్మ ఫలాలను, మీ జాతకంలోని గ్రహ దోషాలను అన్నింటినీ కూడా తన జటారుజంలో బంధించి భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా భక్తితో, నమ్మకంతో ఆయనను శరణు వేయడమే. మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తిరగనేది ఉండదు. మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలో అగ్రగామిగా నిలుస్తారు. మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ దైవం మీ యొక్క చరిత్రను, పూజా విధానాలను, ఇష్టమైన నైవేద్యాలను పెద్దవారిని అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లి లేదా తండ్రి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా అప్రయత్నంగా మీరు అడగకముందే నెరవేరుతాయి. కాబట్టి మహాశివుడితో పాటుగా మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో ఈశాన్యమూలలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో, కృప, ధూప, దీప నైవేద్యాలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకున్నటువంటి వర్తమాన కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు, భవిష్యత్తులో రాబోయే గండాలు కూడా పటాపంచలు అయిపోతాయి. కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. ఆ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం 11 అమావాస్యలకు మీరు ఒక సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా మీ కులదేవత నైవేద్యం సమర్పించారు అంటే మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి మీకు ఏమి అవసరమో ఆ కులదేవత తెలుసుకొని మరి మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి మీ కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొందుతారు. మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ కులదేవత యొక్క ఆరాధన చేసిన తర్వాత మీ జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవాలను, మీరు పొందిన శుభ ఫలితాలను 10 మందికి తెలియజేయండి. అది కూడా ఒక రకమైన పుణ్య సేవే. మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది. అర్థమైంది కదండి వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చితే, మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది మీలాంటి వృశ్చిక రాశి మిత్రులకు చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణమవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుందనే దైవ నిర్ణయం
కాబట్టి ఒక్క లైక్ చేసి మీ మంచి మనస్సును, మీ విశాల హృదయాన్ని చాటుకోండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మహాశివుడి, మీ కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దీనివల్ల పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో, ప్రతి రాశిఫలం నీకు నేరుగా చేరుతుంది. సర్వేజన సుఖిన భవంతు. ఓం నమ శివాయ. ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను, గ్రహ సంచారణ ఫలితాలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు. మీ సమస్యలన్నిటికీ కూడా సులభమైన, శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సర్వం శుభం కలుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.